అందరికి నమస్తే. నేను ముందు నుంచి చెప్తున్నా కదా, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వాయిదా పడతలేవని. పేపర్లో నిన్న మొత్తం వాయిదా 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 అని రాసిండ్రు. నిన్న మొన్న వాయిదా పడదు. కోర్టు ఎలక్షన్ పెట్టమని చెప్తున్నది. గవర్నమెంట్ ఎలక్షన్ పెట్టాలనే అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ప్రభుత్వం కూడా ఎలక్షన్ పెట్టనికనే కదా రైతు భరోసా లాంటి మూలకపడ్డ స్కీమ్ను మళ్ళీ తీసుకొచ్చి టకా టకా అన్నీ ఆపేసి పైసలంతా డిస్ట్రిబ్యూట్ చేసింది. కాబట్టి ఎలక్షన్ ఉంది. ఇప్పుడు కోర్టు చెప్పేసింది కదా, సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ పెట్టమని కోర్టు చెప్పింది. వీళ్ళు గవర్నమెంట్ ఏమనుకుంటుందో కోర్టు అదే చెప్పింది. కోర్టు ఏమనుకుంటుందో గవర్నమెంట్ అదే చేయాలనుకుంటున్నది. అసలు ఎప్పుడు ఎలక్షన్ ఉంటాయి, ఎప్పుడు రాబోతున్నాయి, ఇంకా సెప్టెంబర్ 30 వరకు ఆగుతుందా ఎలక్షన్? ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కిందనే ఉన్న ఒక బటన్ ఉంది, దాన్ని నొక్కితే మీరు కూడా రెగ్యులర్గా వార్తలు వస్తాయి. ఇక వార్తలకు పోతే, ఇప్పుడు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ 30 లోపు మీరు ఎలక్షన్స్ నిర్వహించాలని 3 రకాల ఎలక్షన్స్ తెలంగాణలో జరగాల్సిన 3 ఎలక్షన్స్ జరగాలి. ఇప్పుడు 3 ఎలక్షన్స్ జరగాలి. ప్రభుత్వం కూడా ఈ 3 ఎలక్షన్స్ ఇప్పుడు అయిపోగొట్టాలి. నేను ఇంతకుముందు వీడియోలో గతంలో వీడియో చూడవచ్చు మీరు. ఇప్పుడు కరెక్ట్ టైం. రకరకాల ఇష్యూస్లో బీఆర్ఎస్ని ఇరికించేసినాం. తర్వాత రైతు భరోసా ఇచ్చేసినాం. 3 కార్లు ఇవ్వని రైతు భరోసాను మిగతా మొత్తం పెండింగ్ పెట్టి ఇచ్చేసినాం. ఇక యువ వికాసం అంటే అది వేరే విషయం. యువ వికాసం ఇంకా డబ్బులు లేవు, ఆ డబ్బులే ఇక్కడ టర్న్ చేసేసినాం. ఇట్లాంటివి అన్నీ ప్రభుత్వం అంతా సెటరేట్ చేసుకున్నది. ఎలక్షన్ కమిషన్ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తాయి ఎలక్షన్స్. వాళ్ళు కూడా మొత్తం సెటరేట్ అయిపోయినారు. ఆల్రెడీ డ్యూటీస్ చేసే వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకే కదా డ్యూటీస్ చేసే వాళ్ళకి డ్యూటీస్ చేసేసిండ్రు. తర్వాత ఓటర్ లిస్ట్ ఫైనల్ చేసిండ్రు. ఇక జస్ట్ షెడ్యూల్ రావడం, నోటిఫికేషన్ రావడం, ఎలక్షన్స్ పోవడం, ఇవి మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టాలనుకుంటుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ మ్యాక్సిమం జూలై ఎండింగ్ లోపు ఎలక్షన్ అయిపోగొట్టాలనేది ప్రభుత్వ ప్లాన్. ఇప్పుడు ఆల్రెడీ మనం జూన్లో ఉన్నాం, అయిపోయింది. ఇంకొక వారం అయితే ఈ నెల గడిచిపోతుంది. వచ్చే నెల ఫస్ట్ వీక్ లోపు, జూన్ ఫస్ట్ వీక్ లోపు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఒక 15 రోజుల గ్యాప్లో జూలై ఎండింగ్ లోపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ అయిపోగొట్టాలి. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎందుకు జరపాలనుకుంటుంది ప్రభుత్వం అనే దానికి ఒక పెద్ద లాజిక్ ఉంది, నేను చెప్తా. ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ కాదు, ఆ తర్వాత మున్సిపాలిటీస్ మొత్తం అవి కూడా అయిపోయినాయి కదా. అవి ఎప్పుడో పోయిన సంవత్సరం అయిపోయినాయి, ఇవి ఈ సంవత్సరం అయిపోయినాయి. తర్వాత సెప్టెంబర్లో లాస్ట్ సర్పంచ్ ఎలక్షన్. సెప్టెంబర్ 30 కోర్టు ఇచ్చిన టైము కరెక్ట్. ఆ టైంలో సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతాయి. ఎందుకు ఫస్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎందుకు పెట్టాలనుకుంటుంది ప్రభుత్వం? తర్వాత మున్సిపల్ ఎలక్షన్ ఎందుకు? మధ్యలో సర్పంచ్ పెట్టొచ్చు కదా. సర్పంచ్ లాస్ట్కి ఎందుకంటే దానికి ప్రభుత్వం దగ్గర ఒక వ్యూహం ఉంది. ఏంది ఆ వ్యూహం అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్న లెక్కలు. ఇప్పుడు ఈ 2 ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్, ఈ 2 కూడా పార్టీ గుర్తు మీద జరుగుతాయి ఎలక్షన్స్. సర్పంచ్ ఎలక్షన్ పార్టీ గుర్తు మీద జరగదు. ప్లస్ ఈ సర్పంచ్ ఎలక్షన్స్కు ప్లస్ ఈ ఎలక్షన్స్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ అంటే ఎలక్షన్ సినారియో నేను చెప్పేది. డిఫరెన్స్ అంటే ఓట్లు వేసేది వాళ్ళే, కానీ ఎలక్షన్ సినారియో పరిస్థితులు వేరే ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఈ 2 ఎలక్షన్స్ తర్వాత పెట్టవచ్చు. ఎప్పుడైనా ఎక్కువ సర్పంచ్ ఎలక్షన్స్ ముందు వస్తాయి, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ వస్తాయి, ఇంకా మున్సిపాలిటీవి అవి ఎప్పుడో ఒకసారి వస్తాయి. అయితే ఇప్పుడు మాత్రం రివర్స్. ఇది రివర్స్ ఎలక్షన్. ఎందుకంటే ఇప్పుడు ఇవి పార్టీ గుర్తు మీద జరగవు. పార్టీ గుర్తు మీద జరగవు. ఒకటి, ఊర్లో ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కదా, మనంతా ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళమే కదా. పార్టీలు గీటీలు అనేది పెద్ద మ్యాటర్ కాదు. సరే, చాలా తక్కువ పార్టీల ప్రభావం ఉంటుంది. అభ్యర్థులు ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఒక ఆయన మీద ఊర్లో సరైన అభిప్రాయం లేదనుకో, ఆయన ఎన్ని డబ్బులు మంచినా ఆయన కోటేరు. ఆయన ఏ పాటైనా కానీ, ఆయన ఇంకా ఏ పాటైనా ఉండని. ఒక ఆయన డబ్బులు తక్కువ వంచినా ఈ పలానా అయితే బాగుంటుంది, వీళ్ళ ఫ్యామిలీ గతంలో సర్పంచ్గా పనిచేస్తారు, వీళ్ళు బాగా పనిచేస్తారు అనుకున్నారు అనుకో, అవన్నీ వచ్చేస్తాయి. ఇక రిజర్వేషన్స్ అవన్నీ కూడా ఫైనల్ కాలే. పాత గవర్నమెంట్లో ఉన్న రిజర్వేషన్స్ కావు, కొత్త రిజర్వేషన్స్ వస్తాయి. మళ్ళీ మారుతాయి మొత్తం. ఇంకా వీళ్ళకి అనుగుణంగా మార్చుకుంటారు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి అనుగుణంగా ఉంటుంది కదా. లోకల్ ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. లోకల్ ఎమ్మెల్యే, మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేనే మీ ఊర్లో రిజర్వేషన్స్ మొత్తం ఆయన చేతుల్లోనే ఉంటాయి. ఆ ఊర్లో ఎవరు అయితే గెలిచే అవకాశం ఉంటుంది, లేకపోతే మన కార్యకర్త ఎవరు, మనం ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఆయన బీసీ కాబట్టి అడ్జస్ట్మెంట్ మొత్తం. పలానా ఊరిలో బీసీ ఇస్తే పలానా ఊరిలో అది ఎంపీటీసీ ఎస్సీకి ఇస్తే జెడ్పీటీసీ బీసీకి వస్తుంది, జెడ్పీటీసీ బీసీకి ఇస్తే సర్పంచ్ ఓసీకి వస్తుంది. దానిలో ఎక్కడో మహిళకి ఇస్తారు.
అట్లా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మొత్తం అదంతా పద్ధతి ప్రకారమే జరుగుతుంది. సేమ్ టైం ఎమ్మెల్యే కన్సర్న్లో నడుస్తుంది వ్యవహారం అంతా కూడా. ఇక గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యేల మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్కి వచ్చే వరకు అట్లా పార్టీల ప్రభావం కొంత ఉన్నా కొంచెం ఊర్లో ఉండే పరిస్థితులు, ఊర్లో ఉండే వాతావరణం, ఊర్లో తనకున్న మంచి పేరు, గతంలో తను చేసిన సేవ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న మంచి పేరు, అవన్నీ కూడా సర్పంచ్ ఎలక్షన్స్లో ప్రభావం చూపిస్తాయి. కానీ ఇవి కంప్లీట్గా పార్టీల వారీగా జరుగుతాయి. ఇప్పుడు పార్టీల వారీగా జరిగే ఎలక్షన్స్ ఈ ప్రభుత్వం ముందు ఎందుకు జరపాలనుకుంటుందంటే, ఇప్పుడు రైతు భరోసా ఇచ్చారు. వీళ్ళు చెప్పుకోదగ్గ స్కీమ్స్ ఏమున్నాయి? మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. ఫ్రీ బస్ ఒకటి చెప్పుకుంటారు గట్టిగా. తర్వాత రైతు భరోసా ఒకటి గట్టిగా చెప్పుకోనికి అదొకటి దొరికింది ఇప్పుడు. మళ్ళీ రైతు భరోసాలో ఉండే బొక్కలు రైతు భరోసాలు ఉన్నాయి. లాస్ట్ టైం 3 ఎకరాల వరకే ఇచ్చిండ్రు, అంతకుముందు మొత్తానికి వేయలేదు, అంతకుముందు అంతా గడిబిడి చేసిండ్రు, రుణమాఫీ కానీ రైతులు చాలామంది ఉన్నారు. రైతుల విషయంలో ప్రభుత్వానికి నెగిటివ్ రోల్ ఉంది. గవర్నమెంట్ పైన రైతులు తీవ్రమైన అసంతృప్తి ఉంది. దాన్ని చల్లార్చే ప్రయత్నంలో భాగంగానే రైతు భరోసా ఇచ్చిండ్రు. ఇప్పుడు అన్నీ ఆపేసి చేయాల్సింది చేసిండ్రు. అయితే ఈ ఎలక్షన్స్ ఏముంటుందంటే పార్టీ గుర్తు మీద జరుగుతుంది కాబట్టి పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆశాభావులు, లేకపోతే టికెట్ దక్కిన వాళ్ళు అందరూ కొంచెం యాక్టివ్గా పనిచేస్తారు. పార్టీ యాక్టివిటీ, పార్టీ క్యాడరే యాక్టివ్గా లేకపోతే ఎలక్షన్ నిర్వహించడానికి ఎవరు దొరకరు, ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎవరు దొరకరు. ఇప్పుడు రైతు భరోసా ఇచ్చినాం కదా, ఇక పాండ్రి అని అంటే పోతోళ్ళు ఉంటారు. ప్లస్ వీళ్ళు చెప్పుకోనిగా కూడా, ప్రచారం చెప్పుకోనిగా కూడా, నా రైతు భరోసా వచ్చింది కదా, రైతు భరోసా ఇచ్చారు కదా, కొద్దిగా చూడండి, వేయండి అని కనీసం అడుక్కోవడానికి ఒక అంశం దొరికింది, ఒక ఇష్యూ దొరికింది. సరే, బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా ఫెయిల్యూర్స్ చెప్తారు, వాళ్ళకు ఉండాల్సిన అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి. రైతు భరోసా ఒకసారి ఇచ్చిండ్రు, మిగతాసారి ఎగ్గొట్టినాను, రుణమాఫీ మొత్తం కాలేదనో, ఇట్లా వాళ్ళు చెప్పాల్సిన అంశాలు వాళ్ళకు కూడా ప్రతిపక్షం చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా బీజేపీ గురించి, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ అయితే పెద్దగా ఎఫెక్ట్ చూపించేంత ఉన్నట్టయితే నాకైతే కనబడలేదు. మీకు ఏమైనా కనిపిస్తే మా ఊర్లో బీజేపీ ఉందని చెప్పేసి మీరు రిపోర్ట్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. అర్బన్ ఏరియాలో బీజేపీ కొంచెం ప్రభావితం చూపగలదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళందరూ చెప్పినా కదా, ఇక్కడ కూటమి ప్రభుత్వం నడుస్తుందని, బీజేపీ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళు పెద్ద సీరియస్గా కూడా ఏం తీసుకుంటలేరు. ఎన్ని గెలుస్తారో కూడా తెలియదు, వాళ్ళకు కూడా లెక్కలేదు, దాని మీద పెద్ద ఆశ లేదు వాళ్ళకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు. సర్పంచ్ ఎలక్షన్స్ మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయరు. అందుకే ముందు ఈ పార్టీ గుర్తు మీద జరిగే ఎలక్షన్స్ అయితే పార్టీ క్యాడర్ అంతా యాక్టివ్ అవుతుంది, పార్టీ క్యాడర్ అంతా ఒక లైన్లోకి వస్తారు, కొంచెం వాళ్ళంతా ఎలక్షన్ మూడ్లోకి వచ్చేస్తారు డైరెక్ట్గా. ప్లస్ ఈ రైతు భరోసా అలాంటివి చెప్పుకొని డైరెక్ట్ ఫోన్కి వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు రైతు భరోసా ఇచ్చింది అని చెప్పుకోనికి వస్తుంది. ఇవన్నీ వాళ్ళు ఫస్ట్ ఎలక్షన్స్ పెడుతున్నారు. ఇక నెక్స్ట్ ఏమైందంటే, ఇక్కడ వచ్చే రిజల్ట్, నాకు తెలిసే రిజల్ట్ ఎమ్మడే ఉండదు, అన్ని పెండింగ్ ఉంటాయి. ఎమ్మడెమ్మడే ఎలక్షన్ అయిపోగానే రిజల్ట్ ఇచ్చే తరికి ఉండదు. ఎందుకంటే ఇక్కడ రిజల్ట్ ఇస్తే దీని మీద పడుతుంది ఎఫెక్ట్. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉంటుంది కాబట్టి దాని నవంబర్లోపు జరపాలి. అది దాని సిస్టమ్ బట్టి ఉంటాయి. అట్లా ముందు పార్టీ గుర్తు మీద జరపాల్సినవి అయితే కొంచెం పార్టీ క్యాడర్ అంతా యాక్టివ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఊర్లో కూడా పార్టీ క్యాడర్ ఎట్లా ఉంటుంది కదా, ప్రతి కాంగ్రెస్కు గట్టి క్యాడరే ఉంటుంది, బీఆర్ఎస్కు గట్టి క్యాడరే ఉంటుంది, బీజేపీ కూడా ఉంటుంది, కొంచెం అంతో ఇంతో ఉంటుంది కదా. వాళ్ళంతా పార్టీ క్యాడరు ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా ఈజీగా పనిచేసి కొంచెం ఊపుతో పనిచేసుకోవచ్చు, ఇది ఒక అడ్వాంటేజ్గా మార్చుకోవచ్చు అనేది ప్రభుత్వ ప్లాను. అందుకే వాళ్ళు వేసుకున్న షెడ్యూల్, వాళ్ళు లెక్క అయితే ప్రస్తుతానికి ఇదే. ఇంకా ఇది మారుస్తారంటే ప్రభుత్వం ఏమున్నది, రాత్రి మార్చుకోవచ్చు, పొద్దుగాలేసి మార్చుకోవచ్చు. కానీ ఇక రిజర్వేషన్స్ విషయంలో మాత్రం నేను చెప్పిందే, రిజర్వేషన్స్ ఎమ్మెల్యే చేతులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆశాభావాలు పోటీ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా. ప్లస్ ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఇట్లే ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ ప్రభుత్వంలో జరుగుతున్న చర్చనే నేను మీకు చెప్తున్నా. బీ రెడీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.